రాష్ట్రంలో పత్తి రైతులు నానా కష్టాలు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా దిగుబడి దారుణంగా పడిపోయింది. పంట పెట్టుబడి ధరలు భగ్గుమంటున్నాయి. కూలీలు దొరక్క చాలా వరకు చేలల్లో పత్తిపూలు నేలరాలిపోతున్నాయి. గోటి చుట్టుపై రోకటి పోటు చందంగా పత్తి కొనుగోళ్లకు సీసీఐ విధించిన గడువు నేటితో ముగుస్తోంది. ఏం చేయాలో తెలియక మంచిర్యాల జిల్లా పత్తి రైతులు తలలు పట్టుకుంటున్నారు. పత్తి కొనుగోళ్లపై సీసీఐ చేసిన ప్రకటనతో రైతుల్లో ఆందోళన నెలకొంది. పత్తిలో నాణ్యత లేదన్న సాగుతో ఈ నెల 20కే మార్కెట్లో కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు తొలుత ప్రకటించింది. దీంతో చేతికి అంది వచ్చిన కొద్దిపాటి పత్తి కూడా ప్రైవేట్ దళారులకు అమ్ముకొని తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి కొనుగోళ్లను కొనసాగించాలంటూ ఆందోళన బాట పట్టారు. దీంతో సీసీఐ మరో వారం రోజులు పొడిగించింది. ఈ గడువు కూడా నేటితో ముగిసిపోతుంది. రైతులు మాత్రం మార్చి నెలంతా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వానాకాలంలో పత్తి దిగుబడి తగ్గడంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. జిల్లాలో 3.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. కానీ గత ఏడాది కంటే ఈ ఏడు దిగుబడి బాగా తగ్గిపోయింది. ఎకరాకు 9 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆశిస్తే కేవలం 5 నుంచి 6 పంట మొలక దశ నుంచే అతివృష్టి, కలుపుతీత, పంట పెట్టుబడి ధరలు అమాంతం పెరిగిపోయాయి. రైతుల చేతికి పంట వచ్చేసరికి తీవ్రంగా నష్టాలను చవిచూశారు. అయితే సీసీఐ మద్దతు ధరను 8,320 నుంచి 12% పత్తిలో తేమ ఉంటేనే పత్తిని కొనుగోలు చేసింది. తీరా కొనుగోలు గడువును కుదించడంతో పత్తి రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రైవేటు వ్యాపారులు క్వింటాలకు 1000 నుంచి 1500 రూపాయలు కోత విధించి కొనుగోలు చేస్తుండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటి వరకు 50% పత్తి మాత్రమే రైతులు అమ్మడం జరిగింది. ఇంకో 50% పత్తి చేన్లలోనే అదేవిధంగా రైతుల ఇళ్లలో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా ఈ పత్తి ఉండడానికి కారణం ఏంటంటే కూలీలు దొరకకపోవడం వల్ల ఈరోజు పత్తి బుగ్గలు చేనులోనే ఉండడం జరుగుతుంది. ఈ పత్తి గడువు మార్చి 15 నుండి 20 వరకు పెంచాలనే డిమాండ్ రావడం వల్ల సీసీఐ ఈ నెల 28 తేదీ వరకు దాని గడువు పెంచడం జరిగింది. కానీ ఇంకో 50% పత్తి రైతుల వద్ద ఉంది కాబట్టి ఈ గడువును మార్చి చివరికల్లా సీసీఐ గడువు పెంచి రైతుల దగ్గర నుండి పత్తి కొనుగోలు చేపట్టాలి. కూలీల కొరత కారణంగా పత్తి పంటను సకాలంలో తీయలేక రైతులు ఆందోళన చెందుతున్నారు. రోజు కూలీ ధర కిలోకు 15 నుంచి 20 రూపాయలు పెరిగినప్పటికీ పనికి వచ్చే కూలీల సంఖ్య తగ్గిపోవడంతో పంట నష్టపోయే పరిస్థితి నెలకొంది. వలస కూలీలు అందుబాటులో లేకపోవడం, ఉపాధి హామీ పనులు కొనసాగుతుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు కూలీలు దొరకడం లేదు. దీంతో పలు గ్రామాల్లో చేలల్లో మిగిలిపోయిన దూదిపోలు నేల రాలిపోతున్నాయి. మరోవైపు ఈ ఏడాది భారీ వర్షాల కారణంగా పత్తి పంట పూర్తిగా దెబ్బతింది. ఒకవైపు పత్తిపూలు పూర్తిగా ఏరుకోకపోతే దిగుబడి తగ్గడంతో పాటు నాణ్యతపైన ప్రభావం పడే అవకాశాలున్నాయని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు సీసీఐ పత్తి కొనుగోలు గడువు ముగుస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్చి నెలంతా పత్తిని కొనాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పత్తి గురించి రైతులు చాలా బాధపడటం ఉన్నారు. మార్చి 30 వరకు కొనగలగాలని మాది రైతులది ఆశించి ఉన్నది. రైతులు ఇప్పటికీ వర్షాలు రావటంలో చాలా నష్టపోయింది. ఇప్పుడు వెనుకట్ల మొన్నట్ల వర్షం రాక పత్తి కొనుగోలం లేదు అని సీసీఐ రిజైవ్ చేస్తాను. దాని గురించి 2025లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పత్తి దిగుబడి పెరిగింది. ఈసారి దిగుబడులు తగ్గి రైతులు నష్టపోయారు. గత ఏడాది మార్కెట్లో 56,94,617 క్వింటాల పత్తి కొనుగోలు జరిగింది. కానీ ఈ ఏడాది కేవలం 40,25,043 క్వింటాలను మాత్రమే కొనుగోలు చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గతేడు 16.8 లక్షల క్వింటాళ్ల కొనుగోలు చేపట్టారు. కానీ ఈ ఏడాది 12.9 లక్షల క్వింటాళ్లు మాత్రమే కొన్నారు. సీసీఐ ఎలాంటి కొర్రీలు పెట్టకుండా మార్చి నెల చివరి వరకు గడువు పొడిగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.